సమూయేలు 2వ గ్రంథము. మాకు ఎటు చూసినా నిరీక్షణలే ఉన్నారు. దేవునికి స్తోత్రం. పఠించువారు కలరా? అది నువ్వుంటి తిరిగే ఉంది. ఇంకా 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహోదాలో నుండి ప్రయాణమాయెను. దేవుడి వాక్యములలో నుంచి మనతో మాట్లాడును గాక. ఏమండి సార్, నేనంతా పై స్థాయిలో అరిస్తే మీరు మంత్రస్థాయిలో మాట్లాడతారు. సంగీత శాస్త్రం ఒప్పుకోదు. శృతి కలవాలి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. కాస్త ఓపిక చేసుకుని మీ ఒడిలో నుంచి పుస్తకాల నుంచి తలలో పైకెత్తి నా వైపు చూస్తూ చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా స్తోత్రం చెబుతారా? నేనంత కిలోమీటర్ చెప్తే మీరు ఒక సెకండ్ కలిసిపోతే ఎలాగండి? చెప్పండి మంచిగా. దేవుని ప్రజలారా, దావీదు వేవేల మందిని సమకూర్చుకొని అట్టహాసముగా బయలుదేరి శత్రువుల గుండెలు అదిరిపోయేలాంటి ఏర్పాట్లతో, ఆర్భాటముతో, మంది మార్బలంతో బయలుదేరిపోయాడు. రాజా, ఏమిటి విశేషం? ఏమిటి హడావుడి? ఒక్కసారిగా వాతావరణం సందడి అన్నదానికి మించిపోయిన ఆర్భాటముగా మారిపోయెను. ఏమిటి విషయం అని అడిగితే దావీదు చెప్పిన కారణం, దేవుని మందసము ఎక్కడో ఫిలిస్తీన్ల దేశములో మరెక్కడో ఉండిపోవడం నాకెంతో వేదన కారణముగాను రోష కారణముగాను ఉన్నది. మందసము మహిమ కలిగినది. మందసము అత్యంత ప్రశస్తమైనది. మందసము సాక్షాత్తు దేవుని సన్నిధికి ప్రతీక. మందసమే వస్తే, మందసమే ఉంటే దేవుడే వచ్చినట్లు, దేవుడే ఉన్నట్లు దాదాపు. అలాంటి మహిమ గల మందసం ఎక్కడున్నా మందసమే. దాని రేంజ్ ఏమీ తగ్గదు. కానీ అది ఎక్కడో ఉంటే అది మనకు అవమానం, అది మనకి శోభ కలిగించదు. ఏమొక శోభనైదేగా వెళ్ళాలి, తీసుకొచ్చేయాలి. యాజకులనేమి గాయకులనేమి ఒకరేమిటి, పెద్ద బృందముని ఏర్పాటు చేసుకొని అట్టహాసముగా ఆడంబరముగా బయలుదేరి, at any cost, by all means, we must bring back the Ark of Covenant to be with us all the time. ఏ విధము చేతనైన మహిమగల దేవుని మందసమును తిరిగి మన మధ్యలోకి తెచ్చేసుకోవాలి, మన మధ్యలో ప్రతిష్ఠించుకోవాలి. మన మధ్య మనము దేవుని మహిమగల మందసమును కలిగి ఉండాలి అని బయలుదేరిపోయాడు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున కొన్ని మాటలు మీ దృష్టికి తెస్తున్నాను. శ్రద్ధ కలిగి ఆలకించమని కోరుతున్నాను. ప్రథమ రాత్రి దేవుడు తన ప్రియ సేవకుడు నా తమ్ముడి ద్వారా ప్రభువు మనకిచ్చిన ఉపదేశం ఏమిటంటే, దేవుని వాక్యము కలిగినటువంటి, దేవుని చేవ్రాత కలిగినటువంటి ఆ పలకలు చేతిలో ఉండడము కాదు, అవి మందసములో ఉండాలి అని. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి, దేవుని ఆజ్ఞ ఎక్కడ ఉండాలి, దేవుని మాట ఎక్కడ ఉండాలి, అది మందసములో ఉండాలి, హృదయంలో ఉండాలి, మనస్సులో ఉండాలి అనేది సందేశం అయితే, ఆరంభంలో ఈ సభల ముగింపులో సందేశం ఏమిటంటే, ఆ పలకలు మందసములో ఉండాలి. మరి మందసం ఎక్కడ ఉండాలి? దట్ ఈస్ ద మెసేజ్ టునైట్. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ఉపదేశం ఏమిటంటే, మరి మందసం ఎక్కడ ఉండాలి?
మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, సాక్షాత్తు దేవుడే. మందసము తమ మధ్యలో ఉంటే దేవుడు ఉన్నట్లు, మందసం మధ్యలో లేకపోతే దేవుడు లేనట్లు వారు భావించారు, విశ్వసించారు. వాస్తవానికి కార్యాలు అలాగే దేవుడు నిరూపించాడు కూడా. ప్రత్యక్ష గుడారములో, దేవుని మందిరములో మందసము కీలకమైనది. మరోలా చెప్పనా, మందసము దేవుని మందిరానికే కీలకం కాదు, ఇశ్రాయేలు జీవన విధానానికి, ఇశ్రాయేలు సకల సంచారములకు, ప్రయాణములకు మందసమే కీలకమని మీకు మనవి చేస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రత్యక్ష గుడారాన్ని ఎక్కడ పడితే అక్కడ మోసుకొని పోయేవారు కదా. దాని మొదట ప్రత్యక్ష గుడారము వేసిన తరువాత ఇశ్రాయేలు గుడారాలు వేసుకోవాలి కదా. ఇప్పుడు వినండి బిడ్డలారా, మరి ఆ ప్రత్యక్ష గుడారమును గురించి మీరు ఆలోచన చేస్తే, యాజకులు మొదట నీలి వస్త్రమును కప్పినటువంటి ఆ మహిమగల మందసమును మోసుకొని పోయిన పిదపనే కదా మిగతా వాళ్ళు కదలాలి. అంటే వారి జీవనానికి ఇశ్రాయేలు పాలెం వేసుకుంటే, ఇశ్రాయేలు పాలెముల మధ్యలో లేవీల పాలెం ఉండాలి, లేవీల పాలెముల మధ్యలో గుడారం ఉండాలి, గుడారపు కేంద్ర స్థానములో మందసం ఉండాలి. అంటే వారు నివసిస్తే వారి కేంద్ర స్థానం మందసం, వారు ప్రయాణం చేస్తే మొదట మందసం కదలాలి. ఇశ్రాయేలుల జీవనమైన, ఇశ్రాయేలుల ప్రయాణమైన మందసము చుట్టూ వారి జీవితము కేంద్రీకృతమై ఉంటుందని, మందసమే ప్రధానమని, మందసమే ప్రథమమని, మందసము చుట్టూనే దాని కేంద్రంగానే వారి జీవనం ఆధారపడి ఉందని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా, ఇంతకే మందసం అంటే ఏమిటి? అది సాక్షాత్తు ప్రభువేనని, ప్రభువుకే సాదృశ్యమని, మందసం వస్తే ప్రభు వచ్చినట్లే, మందసం ఉంటే ప్రభు ఉన్నట్లేనని ఇప్పటికే మీతో అన్నాను కదా. ఒక మాట ఆ ప్రస్తావన చేసి ముందుకెళ్తాను. మందసము ఈ రీతిగా తయారు చేయబడుతుంది. తుమ్మకర్ర చేత ఒక పెట్టె తయారు చేసి దానికి లోపట బయట శుద్ధ సువర్ణమైన బంగారపు రేకును పొదుగుతారు. గబగబా నా మాటలు వింటూ నా భాష అర్థం చేసుకుంటున్న వారికి స్తోత్రం అనండి. అన్నారా? హల్లెలూయా. భక్తులంతా కొంచెం స్వరం తగ్గించారంటే పర్లేదు, కానీ అయ్యగారులు మీరేమిటి సార్ మౌనం పాటిస్తున్నారు? మౌనం నశించునుగాక. మంచిగా గట్టిగా దేవునికి స్తోత్రం. ఏమన్నా స్తోత్రం పద్దాకా చెప్పకూడదని రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయా? దేవునికి స్తోత్రం. అవన్నీ నశించునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా గమనించండి. దీపవృక్షమైతే శుద్ధ సువర్ణమే, మేలిమి బంగారమే, తుమ్మకర్రగా ఇంకేంగానే ఉండటానికి వెళ్ళేది. ఇప్పుడు గమనించండి, మందసానికి తుమ్మకర్ర ఉండాలి, కానీ కనపడకూడదు. లోపల కనపడకూడదు, బయట కనపడకూడదు. వెలుపటి నుంచి చూసినా లోపటి నుంచి చూసినా మొత్తం బంగారమే ఉండాలి. అది యేసు క్రీస్తు ప్రభుల వారి నరావతారానికి భూమి మీద జీవించిన శారీరక జీవితంలో చేసిన సేవకు సాదృశ్యం. తుమ్మకర్ర శరీరానికి గుర్తు. దేవదేవుడని యేసు క్రీస్తు ప్రభువు కూడా రక్త మాంసములు మిళితమైనటువంటి ఇలాంటి దేహాన్ని దాల్చారు. ఆయన పాప శరీరాకారముతో వచ్చారని, రక్త మాంసములలో పాలివాడయ్యాడని వాక్యం తెలియచేస్తుంది. వింటున్నారా? నువ్వుకేంటయ్యా మహిమలో ఉంటావు, పరలోకంలో ఉంటావు, అదంతా పరిశుద్ధ లోకం, అక్కడ బాగానే ఉంటాం, ఇక్కడికి వస్తే లోకల్గా తెలుస్తుంది టెన్షన్లు, టెంప్టేషన్లు. నీకే అంటాడు మనిషి అని వచ్చాడు. మనలాగే రక్త మాంసాల్లో పాలివాడై, మన వంటి వాడై, మనలో ఒకని వంటి వాడై, ఆమెనట్లేదు మీరు.
పాపులలో చేరని వాడై, పాపము చేయని వాడై, పాపము ఎరుగని వాడై, మన వల్లే ప్రతి శోధనలో నిలబడినప్పటికీ పాపము చెయ్యని పరిశుద్ధుడై నిరూపించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. కొడితే మంచి కొట్టండి పవర్ఫుల్గానే. కూటంలోనూ కూటం తర్వాత కూడా బలపరిచే దేవుడే మనకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా వినండి. తుమ్మకర్ర శరీరం ఉన్నది, కానీ శరీర కార్యాలు లేవు ప్రభులో. శరీరాశలు ఎప్పుడు అయినా లేవు, శారీరక నైజం ఎప్పుడు లేదు. ఒక కోట్ల రూపాయల మాట అంటాడు పౌలయ్య గారు. ఏమంటాడు తెలుసా? దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత పరలోకములో కాదు, శరీరముగా క్రీస్తులో నివసించింది. చప్పట్లు కొడతాం గట్టిగా ఒకసారి. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత మహిమలో ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు కాదు, దేహము దాల్చాక, శరీరంలోకి వచ్చాక దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసు శరీరంలో నివసించిందంట. తుమ్మకర్ర, కానీ ఎక్కడ తుమ్మకర్ర కనపడదు. శరీర స్వభావం కనపడదు, శారీరక నైజం కనపడదు, యవనెచ్చుల్లో పడిపోలేదు, పిల్ల చేష్టలైన కనపడలా, భావోద్రేకాలు కనపడలా. మనకు వచ్చినట్టే ప్రతి శోధన వచ్చిన ఎక్కడ బలహీన కనపడలా. తుమ్మకర్ర ఉంది కానీ కనపడదు. శరీరంలోకి వచ్చాడు, శరీరం నైజం ఉండదు, శరీర స్వభావం ఉండదు. లోపట బయట అంతరంగములను బాహ్యములను బంగారమే, పరిశుద్ధతే, దైవత్వమే అణువణువున యేసుక్రీస్తు లోపట బయట నిరూపించబడ్డాయి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి ఇంకా మంచిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసాన్ని ఎందుకు దేవునితో పోలుస్తున్నామో ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏదో ఉద్రేకంగా బాగుండిద్దని చెప్పేయటం కాదు, తార్కికంగా లాజికల్గా నిలబడాలి, లేఖనానుసారంగా ఉండాలి, స్క్రిప్చురల్ బేస్డ్ ఉండాలి. నాకెందుకు అలాగే అనిపించిందని చెప్పేయకూడదు. ఏది పడితే నీకు అనిపిస్తే ఎవడికంట, నువ్వేం పెద్ద గొప్ప ఎవడికన్నా, వాక్యమే గొప్ప, యేసు రక్తమే ఇచ్చి. మీరు పెద్దగా అవునంటాం కానీ ఆమెనంటే కానీ స్తోత్రం అంటే కానీ పెద్దానికి ఇక పోగేసుకుంటూ స్తోత్రం చెప్పండి అమ్మా, ఏ చేతులు వేస్తుందమ్మా, ఇదే కూటం సరిపోయేలాగా ఉందిరా బాబు మీతోని. సల్దనం ఖర్చు కన్నా ఊరగా ఖర్చు ఎక్కువైపోయిందంట. చెప్పండి అసలు సందేశం, నా స్తోత్రం చెప్పండి, ఆ ఏకీపించండి, ఆ చేతులు ఎత్తండి, దీనికే కూటం ముగిసేలా ఉందిగా. మంచి మంచి వాళ్ళందరూ చెప్పండి. అధ్యక్ష ఇది కొంచెం నాకు రాట్లా, కొంచెం నన్ను అప్పుడప్పుడు చూస్తుంది, దండం పెడతా, ఒక గంట ఉంటా, షాక్ కూడా చూడు, వైర్లు జాగ్రత్త నువ్వు. అది ఇది తగిలినట్లేదబ్బా, ఎటో పోతుంది తుఫాను, అటు మళ్ళీంది ఇటు మళ్ళీంది అన్నట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. తుమ్మకర్ర ఉంటుంది కానీ లోపల బయట కూడా అది కనబడదు. శరీరంలోనే ఉన్నాడు కానీ ఎక్కడ శరీర కార్యాలు యేసు ప్రభువులో కనపడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బంగారం అనగా దైవత్వం అని, బంగారం అనగా పరిశుద్ధతని దేవుని వాక్యము ద్వారా మనం అనేక సందర్భంలో చూడగలుగుతున్నాం. స్తోత్రం చెప్పండి. అందుకనే దీపవృక్షాన్ని పరిశుద్ధాత్మ అభిషేకానికి, పరిశుద్ధాత్మునికి పోలుస్తాం. కారణం అందులో శరీరం ఉండదు, అందులో తుమ్మకర్ర ఉండదు, కేవలం ఆత్మ అభిషేకం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన శరీరము దాల్చిన వాడు కాదు. బిడ్డలారా మీరు ఇప్పుడు గమనించండి, అంత మాత్రానికేనా యేసు ప్రభుని పోల్ చేసేవాడిని? ఇంకా లేదు నాన్న. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మందసాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అందులో నిబంధన మందసం ఉన్నది, ఆ మందసములో 3 ఉన్నాయి. ఒకటి మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలు. ఎన్నో ఉన్నాయంటే మందసములో? ఒకటి మన్నాగల బంగారు పాత్ర, 2 చిగురించిన అహరోను చేతి కర్ర, 3 నిబంధన పలకలు. 9:4 హెబ్రీ. ఓకే, ఇలా చూడండి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు బాగా వినాలి బిడ్డలారా. మందసములో 3 ఎందుకు పెట్టాడు? హలో చూడండి,
చదివేసుకుంటున్నారు ఇప్పుడు, అది అయిపోయిందిగా, తెలుసుకోండి. మందసములో 3 ఎందుకు పెట్టాడు? 1, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్ర చేశారు కదా, అరణ్యములో దేవుడు మాకు ఇలాంటి కార్యాలు చేశారు, ఇలా మమ్మల్ని పోషించారు అని చెప్తే ముందు రాబోయే తరాలకి ఒకవేళ గుర్తుండదో అర్థం కాదు. మందసం ఎప్పటికీ ఉండేది కదా. ఒక బంగారు పాత్రలోకి ఇంత మన్నా తీసి అందులో పెట్టండి. రేపటి కాలం ఈ తరాలు ఏంటిది అని అడిగితే, మన పితరుల అరణ్యములో యాత్ర చేయుచుండగా ఎడారి ప్రాంతములో నీరు నిప్పు ఏమి దొరకని ఆ ప్రాంతములో సుమారు 30 లక్షల మందిని జనాన్ని 40 సంవత్సరాల పాటు దేవుడు ఆకాశపు ధాన్యమైన దేవదూతల పంట అయిన మన్నాతో పోషించాడు అని వాళ్ళకి తెలియటానికి ఇంత మన్నా తీసి బంగారు పాత్రలో పెట్టి అందులో పెట్టమన్నాడు. ఇప్పుడు చదివేసుకుంటున్నారు బైబిల్ పూలమని, స్తోత్రం చెప్పండి. ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే, మన్నా అనండి పరలోకం నుండి వచ్చిందేగా, ఏ పూటకి అప్పుడు తాజాగా వస్తుందిగా. పొద్దున్న లేచి ఎవడు వెళ్తాడు? కొంతమందికి యేసు పడి నిత్యమే కానీ స్తోత్ర ప్రార్థన నచ్చదు. ఆ బ్యాచ్ మాకు తగలబడ్డారు, ఏం చేస్తాం? అటు ఎన్ని బాటలని చెప్తాడు, పొద్దున్న లేచి ప్రార్థన చేయడు. అటంటాడు మాకు ఉంటాడు. ఎవడు చస్తాడు తెల్లారిపాటికి వెళ్ళని? రేపు కూడా ఉండిద్ది లేని మన్నా తెచ్చిపెట్టుకుంటే తెల్లారిపాటికి కుళ్ళిపోయిందంట, కంపు కొట్టిందంట, పురుగులు పట్టిందంట. అంటే పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతల పంట అయినా, ఆకాశ ధాన్యమైనా, మహిమ కలిగిందైనా దాని ఆయుష్కాలం ఒక్కరోజే. తెల్లారి కుళ్ళిపోతాయి. తెల్లవారేసరికి పురుగులు బట్టి కుళ్ళిపోయే ఆ మన్నాన్ని తీసుకొచ్చి మందసంలో పెడితే కొన్ని వేల సంవత్సరాలుగా తాజాగా ఉందండి. కొట్టిప్పుడు గట్టిగా హఠా సప్పిడి దెబ్బలు కొడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మందసములో అక్షయత ఉన్నది, గట్టిగా స్తోత్రం చెప్పండి. క్షణభంగరం ఉండేదాన్ని, ఒక్కనాటి ఆయుష్కాలాన్ని తెల్లారితే కుళ్ళిపోయేదాన్ని ఎన్ని వేల సంవత్సరాలను తాజాగా ఉంచగలిగిన, చావు లేకుండా ఉంచగలిగిన, పురుగులు పట్టనివ్వని, కుళ్ళిపోనివ్వని, సజీవ చైతన్య ప్రభావంతో నింపగలిగిన ఒక శక్తి ఎక్కడ ఉన్నది? మందసములో ఉన్నది. ఎవడైనా క్రీస్తు ప్రభులోకి రాగలిగితే కులం ఏదైనా, మతం ఏదైనా అంత వట్టిదేనని, మానవులు పెట్టుకున్నవేనని, దేవుళ్ళ పేరు మీద మతాలు, వృత్తుల పేరు మీద కులాలు పెట్టుకున్నారు, ఇదన్నీ మనుషుల కల్పితాలని, దేవునికి వాటితో అసలు సంబంధమే లేదని, మతంలోకి రావటం కాదు, చర్చిలోకి రావటం కాదు, ప్రభువులోకి రావాలని అంటలేదు మీరు. అది ప్రభువులోకి వస్తే క్షణభంగురమైన మట్టి జీవితము అక్షయతను ధరించుకొని ఎప్పటికీ సజీవంగా యుగయుగాలు దేవునితో ఉండే నూతన జీవాన్ని పొందుకుంటుందని వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినా మళ్ళీ పొందుతాడు. ఆడికి చావలేదు. వాడు ఎప్పుడో అక్షయుడిగా మారిపోతున్నాడు ఎప్పుడైతే ప్రభువులోకి వస్తున్నాడో. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడలవాడో నూతన సృష్టి, సమస్తము పాతవి గతించిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మందస్సాన్ని ఎందుకు క్రీస్తుతో పోలుస్తామంటే, అందులోకి వస్తే తెల్లారేసరికి కుళ్ళిపోవలసిన పదార్థం వేవేల సంవత్సరాలు తాజాగా చక్కగా ఉంటుంది. ఆమేన్. ఇక రెండవది, దాని మీదే మొత్తం మాట్లాడడానికి మన అంశం అది కాదు. ఇక రెండవది, అహరోను చేతి కర్ర ఉంది. పోటేసి నడిచి సగం అరిగిపోయినా, ఎండిపోయినా, ఏనాడో నరికేసిన కర్ర. ఎన్నో సంవత్సరాల గడారిలో 30-40 ఏళ్ళుగా చేతిలో నలిగిపోయి అరిగిపోయిన కర్ర. ఆ ఎండిపోయిన కర్ర ఇక్కడ తీసుకొచ్చేసరికి, ఓవర్ నైటే తెల్లారేసరికి ఆమేన్ చిగురించిందంట, పుష్పించిందంట, కాయలు కాసిందంట. అవి కూడా మిగల పండిపోయినాయి అంట. అసలు పండిపోయిన సువాసన వెదజల్లుతున్నాయట ఒక్క రాత్రిలోనే. ఆమేన్ అనండి. తెల్లవారేసరికి ఆమేన్ అనండి.
ఎండిపోయిన స్థితి నుంచి ఫలభరితమైన స్థితిగా మార్చగలిగిన సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే నీకు మనవి చేస్తున్నాను. విశ్వసించు వారు గట్టిగా ఆమేననండి గట్టిగా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అది చేదైతే తీగైపోద్ది, అది సముద్రం అయితే రోడ్డు అయిపోద్ది, అది ఎడారైతే సెలయర్లు వచ్చేస్తాయి, ఎరుకో అయితే కూలిపోద్ది, ఏదైనా మారిపోద్ది. యేసు రక్తం ఏం చేయం. మీరంతా సలసలగా ఉన్నారు ఏంటండి? నాతో కలిసి చెప్ప కొట్ట తాళం. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరికి వచ్చిగా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా. పాడదాం చక్కగా హుషారుగా. ఆమేన్. గ్లోరీ. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం. పాడుతుండగా విశ్వసించు, చేదైన పరిస్థితులు మారిపోతాయి. మార్చగలవు నీవు, మార్చగలవు మహోన్నతుడా, నీ కృపలో నేను. పాడదాం. నీ కృప నన్ను వీడగా శాశ్వత కృపగా మారేనే. నీ కృప నన్ను వీడగా శాశ్వత. మళ్ళీ ఇక్కడికి వద్దాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత మహోన్నతుడా. కొట్టాలి గట్టిగా. ఆమేన్. మహోన్నతుడా, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుగా నా జీవిత. దేవునికి మహిమ కలుగునట్లు చప్పట్లు కొట్టి దేవునికి వెళ్తాం. మంచిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందసములో మన్నాగల బంగారు పాత్ర ఉన్నది, అందులో పోషణ ఉన్నది, అందులో జీవం ఉన్నది, అక్షయత ఉన్నది. ఇవన్నీ యేసులో తప్ప ఇంకెవరిలో లేవు, డౌట్ అక్కర్లేదు. ఇక రెండో, మందసములో నూతన జీవం ఉన్నది. ఆమేన్. ఎండిపోయిన కర్ర తెల్లారేపాటికి స్తోత్రం బాదాం కాయలు కాసేసిందంట. దేవునికి స్తోత్రం. ఓ సువాసన వచ్చేస్తుందంట. యేసు రక్తం ఏం చేయం. ఆమేన్. హల్లెలూయా. నేను అంటున్నాను, మోడు బారిపోయిన జీవితాలు. ఆమేన్. ఇక ఏమి సుఖం లేదు. యెషయా 11:1 యెషయా మొద్దు నుండి చిగురు. స్తోత్రం చెప్పండి. యెషయా 53 ఎండిన నేలలో లేత మొక్క. స్తోత్రం చెప్పండి. జకర్యా 3 చిగురును సేవకుడు రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇక ఏమీ లేదనుకున్న చోటే నజరేతులో మంచిది ఏది రాదన్నారు. ఆయన వచ్చి చూపించాడు. ఇంక లేదనుకున్న చోటే పశువుల తొట్టిలో కుడికి కంపు తప్ప ఇంకేమీ లేదనుకున్నారు. కానీ అక్కడి నుంచి ప్రపంచానికి రక్షణ వెలుగులు ప్రసరింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, జీవింపజేసే శక్తి ఎవరిలో ఉన్నది? ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. ఇక మూడవది వాక్యం, నిబంధన పలకలు. వాక్యం గురించి ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ ఈ పూట ఒక మాట అంటానని, ఈ వాక్యము నా పాదములకు నా త్రోవకు. అంటే ఒక వ్యక్తి ఎలా నడుచుకోవాలి, అలా నడుచుకోకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, దిశ నిర్దేశము చేయగలిగిన, మార్గదర్శకత్వం వహించగల శక్తి దేవుని వాక్యమునకున్నది. 3 ముక్కలు. ఒకటి పోషణ, ఒకటి సమృద్ధి జీవము, మూడవది నూతన జీవితం, మూడవది మార్గదర్శకత్వం. ఈ 3 ఎవరిలో ఉన్నాయి? గట్టిగా. క్షణభంగురమైన దాన్ని, కుళ్ళిపోయే దాన్ని బ్రతికించే శక్తి ఎవరికి ఉంది?
క్షణభంగురమైన క్షయ శక్తిగా మార్చగల శక్తి ఎవరికి ఉంది? ఎండిపోయిన దాన్ని చిగురింపజేసే శక్తి ఎవరికి ఉంది? నీ బ్రతుకునకు దారి చూపగలిగిన, దిశానిర్దేశము చేయగలిగిన, దిక్సూచిగా ఉండగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఈ 3 మందసములు ఉన్నాయి కనుక మందసాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చెబుదాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే వ్యక్తిత్వ పరంగా చూస్తే, క్యారెక్టర్ పరంగా చూస్తే శరీరం ఉన్నది కానీ శరీర స్వభావము లేదు. లోపల బయట బంగారమే, పరిశుద్ధతే, దైవత్వమే. ఈరోజు వింటున్న ప్రజలారా, ఇలాంటి మందసం, ఇలాంటి ప్రభువు, ఇలాంటి దేవుడు, ఇలాంటి మహిమ గలవాడు ఎక్కడుండాలి? ఫిలిస్తీన్ల దేశంలోనా? ఎక్కడో ఊరి బయట? దావీదుకి విషయంలో భారము కలిగింది, ఆసక్తి కలిగింది. మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉంటే ఎలాగో, మందసం లేని మన జీవితాలు ఇంకెందుకు? మందసం ఎక్కడో ఉండటం కాదు, దాని స్థలములోనికి అది తిరిగి రావాలి. ఎవరు ఆమెను అనలేదు చూడు, వాళ్ళకి వందనాలండి. రేపు ఇంటికి వెళ్ళి చెప్పండి పోనీ ఆమెనని. ఎప్పుడు చెప్తారా? మందసము తిరిగి తన స్థానానికి రావాలి అంటే మీరు అడుగుతారంటే అనండి. ఫ్యాన్ పెట్టమంటే అట్టే పోయాడు పెద్ద మనిషి. ఆహా, దేవునికి స్తోత్రం. విజయవాడ 1 టౌన్ వెళ్తే అక్కడ ఎలక్ట్రికల్ షాప్ ఉంటుంది ఒకటే, ఒక బోర్డు కొనుక్కొని రా. దేవునికి స్తోత్రం. అవన్నీ వదిలేసేయి, పర్లేదు, వచ్చేసేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మందసం ఎక్కడ ఉండాలి? ఫిలిస్తీన్ల దేశములోనా? అయ్యయ్యో, మందసం అంటే ఏంటండి అసలు? హృదయాలకి ఎంత కీలకమైందండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇశ్రాయేలు ప్రజల మనోభావాలలో, హృదయాలలో, ఆధ్యాత్మిక జీవితాలలో మందసం అంటే ఎంత విశేషమో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఇందాకేమన్నాను? మందసము ఎక్కడో ఉండుట కాదు, మన దగ్గర ఉండాలి, మన మధ్యలో ఉండాలి, మనతో ఉండాలని ఆశించిన దావీదు మంది మార్బలంతో, అట్టహాసంగా, ఆడంబరముతో, బీభత్సమైన ఉజ్జీవముతో ఉత్సవంగా దాన్ని తేవడానికి బయలుదేరడని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మందసము స్థానం ఎలాగున్నదో మనకి అర్థమయ్యే ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 19-20 వచనాలు. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పి తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు దేవుని మందసము పట్టబడిన సంగతి మామయు పెనిమిటియు చనిపోయిన సంగతియు తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలును పోయినదని గ్రహించి పుట్టిన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిందట. భక్తులందరూ తలలు పైకెత్తిన వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటకు స్తోత్రం చెబుతారా? ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనం కలిసి మరొకసారి స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఒక కీలకమైన విషయం మీ దృష్టిలో నేను చెబుతున్న మాట మీకు వింటున్నారు, అర్థమవుతుందా? మందసము ఇశ్రాయేలు ప్రజల, దేవుని ప్రజల దృష్టిలో, హృదయములో, జీవితంలో ఎలాంటి స్థానము కలిగి ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. చూడాలిటో ఫిలిష్తీయులు వచ్చారు, ఇశ్రాయేలుపై దండెత్తి దేవుని మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయింది. ఎందుకు ఎత్తుకెళ్ళిపోయారు? ఇశ్రాయేలుల బలము, ఇశ్రాయేలుల విజయ రహస్యం ఇదే అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇది ఉండబట్టి వీళ్ళు ఎవడికి లొంగుతలేదు రా. దీనివల్ల వీళ్ళు అసలు బలవంతిద్దే, అసలు మందసమే లేకుండా చేస్తే వాళ్ళ బలం తగ్గిపోయింది.
మందసమే మన దగ్గరికి వస్తే మన బలం పెరిగిపోయింది. ఇది అలా ప్లాను. ఎత్తుకెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఎత్తుకెళ్ళిపోతే అది తీసుకెళ్ళి ఇశ్రాయేలులకు బలమైన మందసమును మనము దొంగిలించి తెచ్చేసి మన దగ్గర పెట్టుకున్నాం. యుద్ధము చేసి ఓడిపోయిన దేశం దగ్గర దోపు సొమ్ము తెచ్చినట్టుగా మందసాన్ని తెచ్చేసుకున్నాం. ఇప్పుడు బలం వచ్చేసింది, దేవుడు వచ్చేసాడు, శక్తి అంతా మన దగ్గర ఉంది, వాడి దగ్గర లేదని చెప్పేసి వస్తువులు దొంగిలించినట్టుగా, బంగారం దొంగిలించినట్లుగా, ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగిలించినట్టుగా బలం వెళ్ళిపోయింది అనుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అదేమి చిత్రము. ఈ మందసం వెళ్ళి ఇప్పుడు ఇస్రాయేలుకి బలం లేదుగా, మనకు బలం వచ్చిందిగా అని సంకలు కొట్టుకుందామని చూస్తే ఏడబడతాడు గట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇక ఏ వైద్యం చేసుకున్నా బోట్ల జ్యోతిష్యులు పిలిచారు, మంత్రగాలు పిలిచారు. ఏందిరా కొత్త రకం జబ్బు అంటే, యెహోవా మందసమును తెచ్చుకున్నందునది మీకు భారముగా మారెను. మర్యాదగా మందసాన్ని వదిలేస్తే తప్ప మీరు బాగుపడారంటే, అది ఆడుంటే బలం కదా, ఏడుంటే కూడా మనకు బలం అని తెచ్చుకున్నాం, మనకు భారం అయింది. ఏందిరా ఏసు రక్తమే జయం, ఎత్తుకొచ్చింది దాని దేవుడికి ఉపకారం ఉండదు. స్తోత్రం చెప్పుకోండి. అర్థమైనోడికి అర్థమైనంత చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మందసం అంటే క్రీస్తు ప్రభు అని మనవి చేశాను. మందసం అంటే మహిమ, మందసం అంటే దేవుడు, మందసం అంటే దేవుని సన్నిధి, మందసం అంటే దేవుని ప్రభావం. ఇది పొందుకోవాలా, ఇది ప్రార్థించాలా, ఇది కన్నీరు గార్చాలా, ఇది భుజములు పెట్టి తెచ్చుకోవాలా, ఇది ఆనందముగా చేర్చుకోవాలా, అంగీకరించి అప్పగించుకోవాలా. ఎత్తుకొచ్చేది కొట్టుకొచ్చేది కాదు మహిమ. రేయ్, ఆ మినిస్ట్రీలో ఇట్టుండింది. సేమ్ పథకం మనం పెడదాం. ఎవరయ్యా నీకు మాట చెప్పనా తమ్ముడు, రే నీకు మాట చెప్పనా, డబ్బున్నవాడు ఎప్పుడైనా ఏ క్లాస్గా ప్రత్యక్ష గుడారం లాంటి గుడారం కట్టేయచ్చు, పెద్ద విశేషమేం కాదు. దానిపైన మహిమ మేఘం ఎవడు పెట్టలేడు. రావాలా, మాట్లాడతలేదు మీరు. అసలు తుమ్మకర లేకుండా మొత్తం బంగారంతో కూడా పెట్టండి దగ్గర డబ్బులు ఉంటే. ఏ క్లాస్గా గుడారం కట్టి పారేయచ్చు, కానీ దానిపైన మేఘం అది నువ్వు పెడితే వచ్చేది కాదు, ఆయన దిగి వస్తేనే ఆ మహిమ. అగ్నిగుండములో షడ్రక్ మేషక్ అబేద్నెగోతో పాటు 4వ వాడు వచ్చారుగా, అతని ముఖం దేవదూతల ముఖంలో ఉందగా. ఆ ముఖం వెలిగిపోవటం చిత్రం ఏంటంటే, అగ్నిగుండములో అగ్ని కేలల మధ్యలో సపరేట్గా వెలుగుతుందంట. మండే అగ్నిలో ప్రకాశిస్తున్న ముఖం. ఎంత అద్భుతంగా టైటిల్ రాసి పెట్టుకో. ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి. ఈ 4వ వాడు దేవతల వంటి వాడు, దేవుడై ఉంటాడు. అతను వస్తే అగ్నిగుండం కూడా ఏసీ రూమ్ లాగా మారిపోయింది కదా. ఇట్లాంటి వాడు మన రాజ్యంలో ఉంటే మనకు బాగుంటుందని ఫైర్ డిపార్ట్మెంట్, ఆల్ యూ పీపుల్ కమ్ ఆన్, బ్రింగ్ హిమ్ అప్, టేక్ హిమ్ ఇన్ టు మై ఆఫీస్. ఇతను మన రాజ్యములు అంటే మన రాజ్యానికి ఢోకా ఉండదు. ఎవడు బుద్ధులు ఆడుకుంటాయి. భక్తి పాడా. ఈ 4వ వాడిని బయటికి తీసుకొస్తే మనకు ఉపయోగపడతాడు. ఎవడు పాయింట్ ఆడుకుంటుంది. భక్తి ఎవడు తెచ్చింది, ఏసు రక్తం చెయ్యం. అయ్యగారు మాట్లాడలేదంటే సడన్గా పవర్ యాంపులను ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 4వ వాడిని తాడెత్తే, నిచ్చినెత్తే, లాగెత్తే, ఫైర్ ఆఫీసర్లు వస్తే వచ్చేవాడు కాదు ఆయన. 4వ వాడు కనబడలేదా ఓ భక్తుడా. అదిగో మా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కుర్ర బ్యాచ్కి తెలియదు కానీ అమ్మా మన ఇద్దరం ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్ద మనుషులు కొద్దిమంది ఉన్నాం కూటంలో, మరి అంతా పిల్లమేళమేనా. ఈ 4వ వాడు వస్తే అగ్నిగుండమే యేసురుములకు మరి తను మన రాజ్యం అంటే బాగుంటుంది. దాన్ని తాడేసి, నిచ్చినేసి, వైరాంశాలను పిలిచి అన్నీ తీసుకొచ్చి బయట నుంచి పెడితే 3 వచ్చారు. 4వ వాడు. 4వ వాడు ఉన్నాడని ఇంకెవడైనా చెప్పుంటే అని చంపేసి ఉండేవాడు. చెప్పిందే ఈడిగా. అందరు తేడా అవుతున్నారు. రాజా 4వ వాడు అన్నారంటే చూశాను రా, నిజం రా. ఈ మధ్య తమరు ఎందుకో కొంచెం పరాగా లేదు రా, నేను చూశానని చెప్తాను. మరి ఏడే అదే అర్థం అవ్వట్లేదురా. రాజుగారికి మది చెల్లించినది, ఈ మధ్య పరాకున మాట్లాడుతున్నారు అని చెప్పకండి రా ఎవరికే. నిజంగానే చూశాను రా అంటాడు. నిజంగానే ఏ మంత్రి గారు కనుక ఆ ముక్క చెప్తాను చంపేసి ఉండేవాడు. यारा मुझे बकरा बनाने के लिए ये सब कहानी सुनाई दे रहा भाई, खाता लाओ खांटाడు
చెప్పిందే ఈడు మాట్లాడతగలేదు. నిజమేరా, నన్ను ఎటకారంగా చూడకండి, చూశాను రా, నువ్వు చూసింది నిజమే, నిశ్చేసింది నిజమే, రాంది కూడా నిజమే. నీ తోడికి, నీ నిత్యనికి, నీ సైనికి, ఫైర్ ఆఫీస్ టీంకి, నీ తెలివితేటలకి దొరకడో. భక్తి కలిగిన వారిని కాపాడడానికి వారి కొరకు దిగి వచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇజ్రాయేలులకు బలమే తప్ప నువ్వు నమ్ముకుంటే నీకు బలం, నువ్వు ఎత్తుకెళ్తే ఏం బలం? అప్పుడే టైం చూస్తున్నారా అయ్య గారు? ఇంకా బోల్డ్ ఉంది కోటం. మరి వచ్చింది ఇప్పుడు కదా, మీరు అప్పుడే గడియారం తిరగెత్తేలాగా మర్చిపోండి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇందు నిమిత్తము తేలుచున్న ఫలితార్థమేమనగా, మందసం అంటే దేవుని మహిమ, మందసం అంటే దేవుని ప్రభావం, మందసం అంటే దేవుని సన్నిధి, దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం, దర్శనం. హల్లెలూయా. చెప్పడం లేదు మీరు? ఇంత మహిమ కలిగిన మందసమును వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే పోన్లేండి అనుకోగలిగారు దేవుని బిడ్డలో. ఆమెకు కనుప్రొద్దులు సమీపించాయి, ప్రసవ గడియ దగ్గర. కొంతమంది సీలు దగ్గర పెడితే సౌండ్ ఇందులోకి వచ్చింది. మాస్టర్ గ్యాలరీ అది, నువ్వు కంగారు పడకు, నా మాటేనో. ప్రసవ సమయం దగ్గర, అమ్మ భయపడకమ్మా, దేవుడు కృప చూపుతలే తల్లి, నువ్వు కంగారు పడకమ్మని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపే ఏ లోపము లేని పండంటి కొడుకును కన్నది. చాలా వేదన పడుతూ నేను చచ్చిపోతున్నట్లుగా అర్థమైపోయింది. అమ్మ మాట్లాడుతున్నది, అమ్మా నువ్వు భయపడకు, ఏ లోపం లేని పండంటి కొడుకు పుట్టాడని చెప్తే ఏ తల్లికైనా సంతోషం కలగాలి కదా. అదే సమయంలో 2 వార్తలు, అమ్మా నీ భర్త చనిపోయాడు, అమ్మా నీ కొడుకు పుట్టాడు. 3వ వార్త, అమ్మా మందసం చెరపట్టింది. 3 వార్తలు ఒకసారి వచ్చినాయి. 1 నీ భర్త చనిపోయాడు, 2 నీకు కొడుకు పుట్టాడు, 3 యెహోవా మందసము చెరపట్టబడింది. ఒకే కాలంలో 3 వార్తలు వచ్చాయి. ఏ స్త్రీకైనా భర్త చనిపోవడం కన్నా దుఃఖ వార్త ఉండదు. ఏ స్త్రీకైనా కొడుకు పుట్టడం కన్నా సంతోష వార్త ఉండదు. అత్యంత సంతోషకరమైన వార్త అప్పుడే వచ్చింది, అత్యంత దుఃఖకరమైన వార్త అక్కడ రాసిన మాట అంటే, ఆమె లక్ష్య పెట్టకయు ప్రత్యుత్తరమీయకయు. కాదురా, లక్ష్య పెట్టనిది ఏమిటి? పెద్దవారు పిలుస్తారంటే లక్ష్య పెట్టని వారు ఉంటారు, నిన్నే పిలిచేదంటే లక్ష్యం లేకుండా వెళ్ళేవారు ఉంటారు, అడుగుచున్నారు కదా అంటే లక్ష్య పెట్టకుండా తిరిగే వాళ్ళు ఉంటారు, రేపే పరీక్ష పెట్టుకొని క్రికెట్కి వెళ్ళేవాడు ఉంటాడు, ప్రైవేటు క్లాసులు పేరు మీద సినిమాకు దూకేవాడు ఉంటాడు. లక్ష్య పెట్టని రకాలు 90 రకాల బొమ్మ మీద. కానీ ఈవిడ ఏమిటి లక్ష్య పెట్టట్లేదు? భర్త చనిపోయాడనే మాటని, కొడుకు పుట్టాడనే మాటని, ఈ రెండింటిని లక్ష్య పెట్టక ప్రత్యుత్తరమియ్యక. ఏ స్త్రీమూర్తి అయినా ప్రపంచంలో ఉంటుందా భర్త చనిపోయాడంటే దానికి అసలు స్పందించకుండా, కొడుకు పుట్టాడంటే స్పందించకుండా అరుస్తోంది, అయ్యో మందసం వెళ్ళిపోయింది బాబోయ్, ప్రభావం వెళ్ళిపోయింది బాబోయ్, ఏమి లేకపోయినా బతకొచ్చు. భర్త లేకపోయినా దేవుడి కాళ్ళ మీద పడి బతికితే ముద్ది వివచ్చు వరకు ఎత్తుకుంటాడు, అరచేతిలో కాపాడుకుంటాడు, నన్ను చంకన పెట్టుకొని పెంచుకుంటాడు. కొడుకులు లేకపోయినా వృద్ధాప్యములో తాను చూసుకుంటాడు. కానీ ఇదేందయ్యా, దేవుడు లేకపోతే ఎట్ట బతికేది? ప్రభావం వెళ్ళిపోయింది, అభిషేకం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, సన్నిధి వెళ్ళిపోయింది, ఇంకా నా జీవితం ఎందుకని ప్రాణం వదిలేసిందట. వారి గుండెల్లో, వారి ప్రాణంలో ఎంతగా దేవుని మందసం పెనవేయబడింది. నీ ప్రాణము ఎవరితో పెనవేయబడింది? భర్తతో పెనవేయబడ్డ ప్రాణమైతే వారు పరమపదిస్తే వీరు చనిపోతారు. పిల్లల ప్రాణంతో లింక్ అయితే వాళ్ళు పోతే వీళ్ళు స్తోత్రం. నీ ప్రాణం ఎవరితో? సినిమా యాక్టర్లతోనా, రాజకీయ నాయకులతోనా? వారు జీవితమును చాలించినప్పుడు వీరు కూడా చాలించడానికి చాలామందిని చూస్తుంటాం. వారి ప్రాణమంతగా ముడిపడి పెనవేయబడి ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల ప్రాణం మందసంతో ముడిపడి ఉంటుంది. గుండె నిండా మందసమే. గట్టిగా ఆమేనండి. మందసం అంటే ఏం చెప్పుకున్నామండి? సాక్షాత్తు మన ప్రభువు. ఆమేనండి. మన దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం అనండి. భర్త చనిపోయాడు అనే మాట కంటే, కొడుకు పుట్టాడనే మాట కంటే, దేవుని మందసం ఇక మనకు లేదనే మాట గుండె పగిలేలా చేసింది, ప్రాణం వదిలేలా చేసింది. పుట్టిన కొడుక్కి ప్రభావం వెడలిపోయిందని పెట్టా పేరు.
దేవుని ప్రజలారా, మందసం ఎక్కడ ఉండాలి? ఆకాశ మహాకాశాల ఆవలి పక్కన మహిమ లోకములో దేవుడు ఉన్నాడు. గాలి రెక్కల మీద గమనము చేయిచున్నాడు. ఇశ్రాయేలు జయ స్తుతులపై ఆశీనుడై ఉన్నాడు. 2-3 తన నామమును ఏకీభించి ప్రార్థించు చోటకి దిగి వచ్చుచున్నాడు. సంతోషముగా పాటలు పాడుతున్న సియోను నివాసంలో మధ్యలోకి వచ్చుచున్నాడు. ఇవన్నీ నిజమే. నీ బ్రతుకులోనికి వచ్చాడా? మందసం ఎక్కడో ఉండాలా? మందసం ఎక్కడ ఉండాలి? క్రీస్తు ప్రభు అంటే గౌరవమే, క్రీస్తు ప్రభు అంటే ఇష్టమే, క్రీస్తు ప్రభు అంటే శిరస్సు వంచి నమస్కరిస్తాను. క్రీస్తు ప్రభు గొప్పవాడని నేను నమ్ముతాను, ఒప్పుకుంటాను. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు మంచిగా వినమని కోరుతున్నాను. నీ జీవితంలోంచి మందసం వెళ్ళిపోతే, మీ సంఘములోంచి మందసం వెళ్ళిపోతే, మీ గ్రామంలోంచి మందసం వెళ్ళిపోతే, దేవుని సన్నిధి లేకపోతే, దేవుని మహిమ లేకపోతే, దేవుని ప్రభావం లేకపోతే, సాన్నిధ్యమును ప్రజలు కోల్పోతే, అది భయంకరమైన శాపం, శ్రమ, కష్టం, దుఃఖం. ఆ సన్నిధి విలువ తెలియక, దాని ప్రయోజనం తెలియక చాలా మంది వద్దనుకుంటున్నారు, రావద్దనుచున్నారు, తీసివేయమనుచున్నారు. అయ్యో, మందసం ఎంత మహిమకరమైంది, ఎంత ప్రయోజనకరమైంది. యాజకత్వం బలహీనపడిపోయింది. ఏలీ కదలలేని వాడైపోయాడు, ఏలీ లేవలేని వాడైపోయాడు. బలిపీఠానికి మందసానికి మధ్య పరుగులెత్తవలసిన యాజకత్వం ఒక చోట చతికిలబడిపోయింది. ప్రార్థన భారం తగ్గిపోయింది. రేయి మొదటి సమయంలో లేచే స్థితి తగ్గిపోయింది. అంగలార్పు విద్య మర్చిపోయారు, రోదన చేయటం మర్చిపోయారు, ప్రలాపించుట మానేయున్నారు. బలిపీఠ భాగ్యులను తీసుకొని వచ్చి ధూప వేదిక మీద నిప్పులు పోసి పొడి వేసి ధూపం వేసేవారు కరువైపోయారు. బలిపీఠం మీద కొమ్ముల మీద రక్తాన్ని, మందసపు కరుణాపీఠం మీద రక్తాన్ని వేయటకు అటు ఇటు పరిగెత్తేవారు కరువైపోయారు. వెలుపటి ఆవరణానికి పాపులు ఉన్న స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలమైన కరుణాపీఠము దగ్గరికి పరుగులెత్తగలిగిన యాజక మాన్యులు కరువైపోయారు. సేవకులు ప్రసంగికులై వేదికలకు మాత్రమే పరిమితమయ్యారు. వెలుపటి ఆవరణములో దేవుని కృప కొరకు, రక్షణ కొరకు వేచి ఉన్న ప్రజల వద్ద నుండి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం దాకా నిద్రమాని పరుగులెత్తే, రాత్రంతా సేవ చేసే, నిద్ర కాచి నూనె తీసే, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీసే, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు బల్ల మీద రొట్టెలు సవరించే ప్రయాసపడే సేవకులు కరువైపోయారు. నీవు స్టేజ్ ఎక్కేది, నువ్వేదికి ఎక్కేది, నువ్వు అడావుడు చేసేది కాదు. నీ స్టేజి మీద మందసం ఉండాలా? నీ సంఘములో మందసం ఉండాలా? నీ గ్రామములో మందసం ఉండాలా? అనగా దేవుని సన్నిధి, అనగా దేవుని మహిమ, అనగా దేవుని ప్రభావం, అనగా సాక్షాత్తు క్రీస్తు ప్రభువారు. మందసం పోతే ప్రభావం అయినట్టే, మందసం పోతే సన్నిధి అయినట్టే. మందసం పోయాక మా ప్రాణాలు కూడా మాకు వద్దు, వదిలేశారు ప్రాణాలు. పార్టీల కోసం ప్రాణాలు వదిలేవారు, పార్టీల కోసం ప్రాణాలు వదిలేవారు, రాజకీయ నాయకుల కోసం ప్రాణాలు వదిలేవారు, సినిమా యాక్టర్ల కోసం ప్రాణాలు వదిలేవారు, ఆటగాళ్ళ కోసం ప్రాణాలు వదిలేవారు ఉన్నారట. కానీ క్రైస్తవుడు మాత్రం మందసం లేని సంఘములో, మందసము లేని సేవలో, మందసము లేని సభలో, అనగా ప్రభావము లేని, అనగా సన్నిధి లేని, అనగా అభిషేకము లేని, అనగా ప్రభుని సాన్నిధ్యము ప్రజలు అనుభవించని సంఘాల్లో, కోడికల్లో దర్జాగా కష్టంగా ఉన్న భరించండి, సిగ్గు లేకుండా బతికేస్తున్నారు. ఒక కూడిక పెట్టామంటే, సంఘం పెట్టామంటే, ఆరాధన చేశామంటే అక్కడికి బలమైన దేవుని సన్నిధి దిగి రావాలి. ఎండ కాస్తే తెలుస్తుందిగా చర్మానికి ఎండ, గాలి వీస్తే తెలుస్తుందిగా, మరి దేవుడే దిగి వస్తే నీకు ఎందుకు తెలియట్లా?
వచ్చేవారు అక్కడ చల్లగా ఉంటే ఫీల్ అవ్వాలిగా, వేడిగా ఉంటే ఫీల్ అవ్వాలిగా, దేవుడే ఉంటే ఫీల్ అవ్వాలిగా. పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సంగములలో, సభలలో ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించడం లేదు. సన్నిధి లేని సభ, సన్నిధి లేని సంఘం, ప్రభావం లేని ప్రసంగం. మందసం పోతే ప్రభావమే పోయినట్టు నాకు వద్దగా ప్రాణం అని వదిలేసిందండి. భర్త మరణము కంటే, కొడుకు జననం కంటే మందసము ఎక్కువ ప్రాధాన్యత కలిగిన విషయముగా ఆ తల్లికున్నదన్న మాట మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఏదో చర్చి కంటే వెళ్తాం రావటం, ఏదో ప్రార్థన అంటే సభలకు రావడం, కూర్చోవటం, కలిగిన దాంట్లో కానుకేసేయటం, పెట్టిందో తినేసి వెళ్ళిపోవటం కాదు. నువ్వు వెళుతున్న సంఘములో, నీ వెళుతున్న పరిచర్యలో, నీ వెళుతున్న సభలో దేవుని మందసం ఉన్నదా అంటే మందసం బొమ్మ కాదు, దేవుని సన్నిధి, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం ఉన్నదా? దాన్ని ఫీల్ అవుతున్నావా నువ్వు? మందసము లేకపోతే వ్యర్థం, ప్రభావం లేకపోతే ఇంకెందుకు, సన్నిధి లేకపోతే ఇంకెందుకు. అసలు క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి? తెల్లగుడ్డ. క్రైస్తవుల ప్రత్యేకత ఏంటి? గడ్డ మీదాలు తీసేస్తామా? ఏంటి క్రైస్తవుల ప్రత్యేకత? ఏమంటే నిర్గమకాండం 33వ అధ్యాయం ఓ మాట చదివి పెట్టండి. 15 అనుకుంటా, 33 ఒకసారి చూన్నానా? మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అయ్యా స్తోత్రం చెప్పు. నువ్వు చెప్పే స్తోత్రం దాని మీద, అది నీ గబుక్కును అర్థమైపోవాలనుకోవటం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు మమ్మల్ని క్షమించావా? క్షమించలేబా, నిజంగా మా మీద కోపం పోయిందా? పోయిందిలారా, అట్టయితే నువ్వు మాతో రావాలి, లేకపోతే మేము వెళ్ళమన్నా. నేను మీతో రాను. అది నీ కోపం పోలేదు, కోపం ఏమి లేదులేరా ఇల్లు, అట్టయితే రా, మరి మాతో రా, నేను మీతో మట్టికి రాను. అదిగో నువ్వు కోపంగా ఉన్నావు, ఇంకా అట్ట కాదురా, ప్రేమతోనే రానన్నాను. అదేం ప్రేమ అంటే నేను వస్తే మీరు అట్టగా చెప్పిన మాట వినరు, చంపేస్తాను. ఎందుకు వచ్చింది బతకండి, నేను రానన్నాను. వద్దులే ప్రభా, నువ్వు లేని బ్రతుకంట, నీలో చచ్చిపోవడం బెటర్, వద్దు నువ్వు రావాలన్నాడు. ఏంది రా మొండు? లేదు నువ్వు రాకపోతే నేను వెళ్ళను ఒక్కడికి కూడా. ఏంటి మొండుతాను అంటే అంటాడు, అయ్యా నీవు మాతో రాకపోతే కడుగు కూడా ముందుకేయం, నీవు మాతో వచ్చుట చేతనే కదా మేము నీ బిడ్డలమని ప్రజల మధ్య నిరూపించబడింది. చెప్పండి గట్టిగా, చదువునాను మరోసారి ఆ మాట. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిన, మా ఎడల నీ కటాక్షం ఉందని దేని వల్ల తెలియబడును? ఇంకా నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడుదామని. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ సన్నిధి మాతో వచ్చుట చేతనే భూమి మీద నున్న సమస్త జనులలో నుండి మేము ప్రత్యేకపరచబడతాము. గట్టిగా స్తోత్రం చెప్పండి, 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 చెప్పండి. నా సన్నిధిని తోడని నాను ధైర్యపరచిన, నా సన్నిధిని తోడని. టెంపో తగ్గించు. నా సన్నిధిని తోడని నాను ధైర్యపరచిన, నా నజరేయుడా, నా నజరేయుడా. పాడదాం. స్తుతిగానమా నా యేసయ్యా,
కోసమేనా శేష జీవితం నీ కోసమేనా. అందరూ కూడా నా దీన స్థితి చూచి నా రక్షణ శృంగమై నా హీన స్థితి చూచి నా సన్నిధిని తోడని నన్ను ధైర్యపరచిన నా సన్నిధిని తోడని పడదాం నన్ను ధైర్యపరచిన నా నజరేయుడా యేసయ్యా స్తుతిగానమా యేసయ్యా స్తుతిగానమా స్తుతిగానమా నా యేసయ్యా క్రైస్తవుడి ప్రత్యేకత ఏమిటి? దైవ సేవకుడి ప్రత్యేకత ఏమిటి? దేవుని సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే మోషే అంటాడు నీ సన్నిధి మాతో వచ్చుట చేత రెండు సంగతి తెలుస్తాయి. ఒకటి నీ కటాక్షం మా మీద ఉందని తెలుస్తుంది. రెండు సమస్త జనుల మధ్యలో మేము ప్రత్యేకించబడతాం. నీ స్పెషాలిటీ నువ్వు వేసుకున్న వస్త్రము బాడీ లాంగ్వేజో వాడో లాంగ్వేజో కాదు. ద పర్సన్స్ యు క్యారీ వేర్ ఎవర్ యు గో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళిన దేవుని సన్నిధిని మోసుకెళ్తావు చూడు, ఒక ప్రభావాన్ని మోసుకెళ్తావు చూడు. నువ్వు వెళితేనే, నువ్వు కూర్చుంటేనే, నువ్వు మాట్లాడితేనే, నేను చూస్తూ ఉంటేనే అవతల వాళ్ళకు దేవుని సన్నిధిని అనుభవిస్తావు చూడు, అది నీ ప్రత్యేకత. కొట్టా గట్టిగా. ఎవరో డబ్బులు తీసుకొని 4 కొడితే సప్పట్లు కొట్టావు, 6 కొడితే ఆ ప్రతి షాట్ కలిగి డబ్బులు వచ్చినాయి, అయినా నువ్వు సప్పట్లు కొట్టావు. ఆయన తిన్న ప్రతి దెబ్బకి నీకే స్వస్థ వచ్చింది, అయినా కొడవల. చెప్పడు హల్లెలూయా. ఇశ్రాయేల్ గారిని చూడండి, జ్వరం వచ్చినా ఏమాత్రం షేక్ అవ్వలేదు. పెద్ద మనిషి వచ్చేసి కూర్చున్నాడు ప్రార్థనలు అంతే. ఇవాళ నుంచి ఆయన షేక్ ఇజ్రాయెల్ గారు, అన్షేకబుల్ ఇజ్రాయెల్ గారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా శ్రద్ధగా ఈ మాట వినండి. ప్రభావం దేవుని సన్నిధి, అదే మందసం అంటే. ఇలాంటి మందసాన్ని పోగొట్టు ఈడొక తిరకోసోడని కొన్నారు, ఊరుకున్నారు. మధ్యాహ్నం 12ంటికి వెళ్తే బగ బండిపోతున్న సూర్యబాబుని చూపించి తారేగా ఇది నాదన్నాడు అంట. ఇదే ఎవరైనా సూర్యుని చూసేవాడిని కోరుకుంటాడరా? మండిపోతుంటే సూర్యబాబు విన్నాళ్ళ రాత్రి చక్కని తారలైతే ఎవరికని తెలవా ఇన్ని నక్షత్రాలు కలిసి సూర్యుడు ఇచ్చేంత వెలిగిస్తున్నాయా? ఇటు వచ్చావా? అవును, సూర్యుడే నా పట్టయితే మీ చుక్కలన్నీ నా కుక్కలే అన్నాడంటే. అంటే ఏదో నవ్వించడానికి సరదాగా పెదలు చెప్పిన చమత్కారమే. కానీ నేను అంటున్న పాయింట్ ఏమిటంటే అసలు ఒక్కడు మన పక్షంగా ఉంటే, మన తెలుగులో సామెత అంటే వడ్డించేవాడు మనవాడైతే, మన అసలు వడ్డించేవాడు కాదు విందు ప్రధానే మనవాడైతే రక్తమే జయం కొట్ట పవర్ఫుల్గా. దేవునికి స్తోత్రంగా. వడ్డించేవాడు అసలు విందు ప్రధానే మనోడైతే అది ఎడారైనా వచ్చేస్తుంది. రక్తమే జయం మాట్లాడతలేదు మీరు. అది కెర్రీతు వాగైన కర్మేలు కొండైన ఎడారి జీవితమైన యేసు రక్తమే జయం వస్తుంది అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దర్జాగా పరలోక ప్రార్థనలో పాడతాం, రోజ్ కి రోటీ హమారే ఆజ్ హమ్కో దే దే. అడుగుతామైంది. నన్ను ఉన్నావా? నేను ఇబ్బంది పెడుతున్నానా? పర్లేదా? తిట్టుకోగా.
रोज की रोटी हमारे आज हमको दे दे, जीवन के रोटी तू है, तू ही हमारा बल है, जीवन के रोटी तू है, तू ही हमारा बल है हमारे बाप, तू जो आसमान में है, तेरा नाम पाप माना जाए, तेरी बादशाही हमारे बाप, जैसे तेरी मर्जी आसमान में पूरी होती, जैसे तेरी मर्जी आसमान में पूरी होती, वैसी तेरी मर्जी जगत में पूरी हो जाए हमारे बाप, तू जो आसमान में है, तेरा नाम पाप माना जाए, तेरी बादशाही है हमारे बाप। దేవునికి మహిమ కలుగును గాక. మంచిగా సంతోషంగా స్తోత్రం చెబుదాం. మందసం వస్తేనే ప్రత్యేకత, మందసం లేకపోతే ప్రభావం లేదు, సన్నిధి లేదు. అలాంటి మందసాన్ని కదలలేని వారమై, తిండిబోతులమై, నిద్రబోతులమై, వెలుపటి ఆవరణానికి అనగా రక్షణ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకి పరిశుద్ధపరచు అతి పరిశుద్ధ స్థలం ఉందిన దేవునికి మధ్యలో పరుగులెత్తలేక దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడద్దము లేని సేవగా తయారై ప్రభావాన్ని కోల్పోతుంది, సేవ సన్నిధిని కోల్పోతుంది, మందసాన్ని కోల్పోతుంది. మందసం ఎక్కడ ఉండాలి? ఫిలిస్తీన్ల దేశంలోనా? చెయ్యి ఎంత ఘోరం. మందసం లేకపోతే ప్రాణం వదిలేశారు కదా. హలో, బాధపడ్డారు కదా. మందసం ఒత్తి ఎట్టుండింది? ఇదే 4వ అధ్యాయం. ఏది? మొదటి సమయాలు 4వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నప్పుడు, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ఏది మీరేంటి ఒకసారి పోయింది. చిచ్చి 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 చిచ్చి. అడెవడో కొందంత రాగం తీశాడంట. మెలికలు మెలికలు తిరిగిపోతే ఏం పాడతాడు అని చెప్తే ఎన్ని తెల్లచ్చిన్నా. మరి ఈ పాటికి ఎంత పొడుగు తీసావు ఎందుకు రాగం? దేవుని మందసము ప్రజల మధ్యలోనికి రాగా, తండులోనికి రాగా, ఇశ్రాయేలు భూమి ప్రతిధ్వనించునంత, కంపించునంత కేకలేశారంట. వాళ్ళ ఆనందం అండి. అమ్మయ్య దేవుడు వచ్చాడు, అమ్మ ప్రభు వచ్చాడు, ప్రభు సన్నిధిలో ఇక మాకు భయం లేదు, మాకు గెలిపే. మందసం వస్తే ధైర్యం, మందసం ఉంటే సంతోషం, మందసం లేకపోతే ప్రాణమైనట్టే. కొడుకు పుట్టినా హ్యాపీ లేదు, భర్త పోయినా దుఃఖం లేదు. మందసం పోతే ప్రాణం పోద్ది. నీ ప్రాణానికి లింక్ ఏంటి నాన్న? డబ్బులు పోయి, డబ్బులు పోయి ఒకడో, బంగారం పోయి ఒకడో, రేట్లు పోయి ఒకడో. స్తోత్రం చెప్పరు ఇప్పుడు, అస్సలు మాట్లాడరు. హల్లెలూయా. మందసం పోయిన ఏడుపు ఏదిరా? మాట్లాడతలేదు ఎవరు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సౌండ్ తగ్గింది భక్తుల్లో. మీకు అర్థమైందా? అర్థం వాళ్ళనేగా చెప్తున్నాను. మరి ఊరకన మాట్లాడుతున్నానా? కాబట్టి ప్రజలు మన ప్రాణం దేంతో లింకేంది అర్థమైపోవట్లా. అది కూడా బెల్లం పెట్టలు కూడా సరే డబ్బులు పెట్టుకోండి, డబ్బులు తీసుకెళ్ళి స్టాక్స్లో పెడతాడంట. స్టాక్స్ పొద్దున్న లేచి కంప్యూటర్ అంటే చూస్తాం, తోసాడు ఇందులోకి. ఇది రేటు తక్కువ, ఇది అమ్మాడు, అది కొన్నాడు, ఇదే పని మీద ఉన్నాడు.
పిల్లలకి మాత్రం సరైన గుడ్డ ముక్కలు కొనట్లేదు, అన్నీ అందులో అమ్మటమే. 5 కుటుంబ సభ్యులు 1/4 కేజీ మోసం చేస్తాడు. ఎంతమందికి వేస్తారా 50 గ్రాములు? ఇదన్నీ అందులో పెట్టాడు. ఆఖరి రోజున మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది. పేన వదిలేశాడు. నాన్న ఎందుకు చచ్చిపోయాడు పిల్లలకి అర్థం అవట్లా, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఏమో కూడా అర్థం అవట్లా. ఇది ఎప్పుడైనా చెప్తేగా నీకెంత నోరుమూసుకోవచ్చు ప్రతి దానికి. అసలు ఆఫీసులోకి రాబాకండి మీరు, ఏం కావాలి? కొడుకైనా కూతురైనా భార్య అయినా ఆఫీసులోకి మే కమ్మిన సార్ అనాలి. వీడు ఒక రకం, వీడు కొంపలో కూడా అంత ఆఫీస్ మూమెంటే. డబ్బు పట్టేసుకుంది పిచ్చిడికి. నాకు చెప్పాడు ఒకడు, నువ్వు కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించి 1,00,000 సంపాదించిద్దని నేను సేవకు వచ్చిన కొత్తలో. నేను అన్నాను 1,00,000 ఏం సంపాదించిద్ది అన్నాను. 1,00,000 సంపాదించిద్ది అన్నాడు. మరి ఆత్మలు అన్నాడు, మరి అదే నీ చేతస్తావు, నువ్వు బాగుపడవు అన్నాడు. లక్షణంగా 1,00,000 సంపాదించిన భూమి మీద 1,00,00,000 మార్గాలు ఉన్నాయిరా. సేవెందుకురా పాపిష్టి బుద్ధులు నువ్వును, అది వద్దని కొరకు ఇందులోకి వచ్చాం. దరిద్రాన్ని టోసం చెప్పుకొని 10,000 తెచ్చుకోలేకపోయిన రోజులు అయ్యి. ఇంత చదువుకొని దేవునికి స్తోత్రం. స్కూల్ టీచర్లకైనా ట్యూషన్ టీచర్కి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. అవి పని రాపోయినా సిమెంట్ అంది చిట్టికంచి 1000 రూపాయలు తెస్తుంటే పిల్లోడు. డబ్బులు తెచ్చుకోవటం పాయింట్ కాదు అక్కడ. నశించిపోతున్న ఆత్మను దేవుని కొరకు సంపాదించాలి. హల్లెలూయా చెప్పట్లా మీరు? హల్లెలూయా. ఇశ్రాయేలు తండ్రులోనికి యెహోవా మందసము రాగా వాళ్ళు కేకలేశారంటే ఆనందంతో. భూమి ప్రతిధ్వనించునంత, భూమి కంపించునంత వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని అరిస్తే భూమి అట్టు కంపించిందంట. సార్ ఏంది రామి ఆడవుడు అంటే మందసం వచ్చేసింది, ఇక చాలు మాకు. మందసం వస్తే విజయం వచ్చినంత, మందసం వస్తే పండగ వచ్చినంత, మందసం వస్తే అంటే దేవుడే వచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి మందసం చెరపట్టబడిపోతుంది, ఇట్టి మందసం కొనిపోబడుతున్నారు. ఏం చేస్తుంది క్రైస్తవ్యం? సన్నిధిని కోల్పోయి, మహిమను కోల్పోయి, అభిషేకాన్ని కోల్పోయి, ప్రభావాన్ని కోల్పోయి, మాటలే మిగిలినాయి, పాటలే మిగిలినాయి, చక్కని కబుర్లే మిగిలినాయి, పెట్ట కథలే మిగిలినాయి, లేనిపోని చెత్త జోకులే మిగిలినాయి. సన్నిధి ఏదే, అభిషేకమేదే, ప్రభావమేదే, ప్రారంభ పాట నుండే ముగింపు దాకా ఒక బలమైన దేవుని సన్నిధి ప్రతి కోడికలో, ప్రతి సంఘములో, ప్రతి సభలో ఉండాలి. గట్టిగా ఆమేనని చెప్పండి, హృదయపూర్వకంగా ఆమేనని చెప్పండి. నీ సన్నిధి మాతో వస్తేనే కదా నీ కటాక్షం మా మీద ఉన్నట్టు తెలుస్తుంది. రెండోది, మేము సమస్త జనుల నుంచి ప్రత్యేకించబడతా. ఆమేన్. ఆ దేవుని బిడ్డలమైనంత మాత్రాన మొత్తిగా బోడిగా కనపడాలా? మాకు 7 కేజీల బంగారం ఉంది, ఇంకా కేజీ వేసుకున్నాను దేవుని స్తోత్రం. అండమాన్ వెళ్ళాం, మా పిల్లగాలకు గుర్తుందో లేదో, అయ్యగారు వాళ్ళు చాలామంది తీసుకెళ్ళా. సాధువైన మృదువైన గుణమని అక్షయ అలంకారం మనకు అలంకారం, వెలుపటి అలంకారం మనకు అలంకారం కాదు అని వాక్యం ఆమె చెప్పగానే ఒక యెజబెల్ వచ్చి నా మీద పడిపోయింది. ఇది చెప్తాకు వచ్చావా నువ్వు ఆంధ్ర నుంచి ఇక్కడికి? ఆమె నన్ను పడుకొచ్చి కలబడిపోయింది నా మీద. మా అయ్యగారులు అందరూ గుర్తుందా తమ్ముడా? అమ్మమ్మమ్మమ్మ అసలు ఏ క్లాస్గా అలంకరించుకు వచ్చింది ఆ తల్లి. నేను ఆమె చూశాను, ఆమె నాకు తెలిసి ఆమె రంగు పూసుకుంటున్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం చెప్పురా అని చెప్పాడు. నాకేం తెలుసు, నా ఏడుపు నా గదిలో పడి ఉంటే ఈ మాట చెప్పారని నేను సిద్ధపడ్డాను. గురు చూడక వదిలిన బాణమే వెళ్ళి తగిలిన దేవునికి స్తోత్రం. నేను ఆమె అసలు ఒకరిని ఎందుకు టార్గెట్ చేస్తాను? నాకేం పని? ఆమె అనేసరికి ప్రసంగం తేడా దక్కుందో పుట్లో పొమ్మలోకి వచ్చేసింది. నా అలంకరణ గురించి మాట్లాడు, నువ్వు ఎవడవే అంది. అమ్మ నీ అలంకరించి నేను నువ్వు చెప్పావు కదా, అసలు ఎవరు నాకు తెలుసా అంటే తెలియదు కానీ నువ్వు చెప్పావు అంటుంది. జయరాజా గారి పక్కన అన్నాడు, దేవుని కార్యం అంటే ఇదే నిరసనం, దేవుని కార్యం జరిగితే దయ్యం ఎట్టగా వచ్చిందిలే, పట్టించుకోబాక పాస్టర్ గారు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. ఏంటి సార్ మన స్పెషాలిటీ ఏమిటండి? తలుక్కుని మెరవటమా? ఏంటి మన స్పెషాలిటీ అంటే?
కన్ను బొమ్మలతో సహా ఏం వదిలిపెట్టకుండా దేవునికి స్తోత్రం. ఎంత ఓపిక అమ్మ. దీర్ఘశాంతమంతా మూర్తి పెంచి ఈ భక్తులలోనే కనపడింది. కాలు గోరు కంచి కను బొమ్మల దాకా ఎక్కడ ఎంత ఓపిక తెల్లే. సముద్రం అంత ఓపిక ఉందమ్మ నీకు. ఇతరుల గురించి మాట్లాడక మనకు లైసెన్స్ లేదు, హక్కు లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. బెబిలెట్టుకుని బయలుదేరుతారు కదా, వాళ్ళ గురించి నేను చెప్పేది. స్తోత్రం అంటలా మీరు. మన ప్రత్యేకత ఏంటి సార్? డబ్బా, ఖరీదైన వస్త్రాల, వెండి బంగారు అలంకరణ, పూసుకునేదా, రాసుకునేదా, వేసుకునేదా? ఊరికండే మనతో పాటుగా దిగి వచ్చే దేవుని సన్నిధి. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా చెప్పండి అందరి గట్టిగా. మందసం అంటే మహిమ, మందసం అంటే సన్నిధి, మందసం అంటే ప్రభావం. మందసం వస్తే దేవుడే వచ్చినట్టు, మందసం పోతే ప్రభునే పోగొట్టుకున్నట్లు లెక్క. ఇది వ్యవహారం. ఇట్లుండగా ఇంతటి విశేషమైన మహిమ కలిగిన మందసమును ఫిలిస్తీయులకు వదిలేటువంటి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఎవరో అట్లా. ఓకేనా? ఇది అట్ట పెట్టు, ఫాజులో పెట్టు. ఇందాక చెప్పాను వాళ్ళకి గంటలో రోగాలు వచ్చినాయని. ఎవరికి? ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళకి. ఎత్తుకెళ్ళిపోయినాడు, కొట్టుకెళ్ళిపోయినాడికి ఏం పెద్ద సుఖం ఉండదు సార్, నేను చెప్తున్నాను. అది ఏదైనా సరే ఆడికి జ్ఞానం సుఖం లేదు. ఆడికి అన్ని రకరకాలుగా వచ్చేసినాయి. ఏంటి పరిష్కారం అన్నారు? ఈ మందసమే తిప్పలు మీకు వదిలేసేయండి. పందికొక్కులు లాంటి బంగారంతో పందికొక్కులు, అదొక టేస్ట్ ఆడదదేటో. బంగారంతో పందికొక్కులు చేసి ఆ మందసానికి జరిమానాగా కట్టి కొత్త బండి ఒకటి చేసి, పోనీ చదవండి నా మాట ఉంటే బైబిల్లో ఉంది కదా. వారు అలా ఎక్కడ? మొదటి సమయంలో 6, 7, 8 వచనాలు. 7 చాలు, 7. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయిని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందస్సమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అప్పగింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లు విడిచిపెట్టుడి. ఇలా చూడండి భక్తులందరిలో చూసా స్తోత్రం చెప్పండి అయ్యగారులు. ఇప్పుడు మందసం ఎత్తుకుపోయారుగా, ఇక మాదే రాజ్యం అనుకున్నారుగా, వచ్చింది రోగంగా, తట్టుకోలేక వెనక్కి పంపేయాలనుకున్నారు కదా. ఎలా పంపాలనుకున్నారు మందసాన్ని అంటే? క్రొత్త బండి ఒకటి చేసి అనండి. ఎన్నడూ కాడి మోయని పాడి ఆవులను, పాలిచ్చే ఆవులను, పచ్చి బాలింత దేహముతో ఉన్న ఆవులను పెట్టి ఆ బండి మీద, ఆ పాడి ఆవుల మెడల మీద, ఆ కాడి మీద, ఈ కొత్త బండి మీద మందసాన్ని పెట్టేయండి. అది తిన్నగెళ్ళిపోతే వాళ్ళు దేవుడు ఉన్నట్టు, లేదా అంతా సుత్తే మోసమే అన్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటి ఇప్పుడు? అవి లేక దూడలు కలిగిన పాడి ఆవులు అట్లా కూడా కట్టేస్తారు. మరి లేక దూడలు కలిగిన ఆవులు మనసు ఎటు ఉంటుంది? అవి కానీ అరిచినవి అనుకో, నువ్వు ₹1,00,000 ఇచ్చినంత నాపలేవు, వెనక్కి తిరిగి వెళ్తూనే ఉంటుంది అట. అది వీళ్ళు కావాలని ఎద్దుల్ని కట్టకుండా పాడి ఆవుల్ని కట్టి, ఇది పిల్లలు ఏడితే దోళ్ళు అరిస్తే వెనక్కి తిరుగుద్ది. చూసావా మందసం లేదు, మహిమ లేదు, ఇదే అందామని సెట్ చేశారు. కానీ దేవునికి స్తోత్రం, నోరు లేని జీవాలైనా మహిమగల దేవుని మందసాన్ని భుజాల మీద మోపితే గట్టిగా స్తోత్రం చెప్పండి. లేక దూడల ఏడుపులు వినబడుతున్నాయి, పచ్చి బాలిత దేహం ఒళ్ళంతా నొప్పులతో ఉంది. ఎప్పుడు బండి లాగినవి కాదు, కాడి మోసినవి కాదు, అవి పాడి ఆవులు, కాడి ఆవులు కాదు. కొత్త బండి అంటే బాగా బరువు ఉంటుంది, పచ్చికర్ర భుజాల మీద మోపారు, బరువైన మందసాన్ని పెట్టారు, తీసుకెళ్తున్నారా. దూడల ఏడుపులు వెనక్కి రావాలి, బరువు లాగలేక నొప్పులతో దేహంతో కూలబడాలి. కానీ అవి గట్టిగా అరచుచు బెత్షెమెషు మార్గంగా పడి వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అవనుకుంటుంది భూమి మీద ఎప్పుడు మందసం ఆవుల మీదకి రాదు, ఎప్పుడు మందసం బండి మీదకి రాదు. ఇది పరిశుద్ధులని యాజకులు మోస్తారు. అదే విచిత్రమో మనకు తెలియదు. కానీ ఈ బుద్ధిహీనులకు ఫిలిష్తీయులు ఈ ఛాన్స్ మనకిచ్చారు. మన దూడలు పోతే పోయింది, మన బ్యానం పోతే పోయింది, కానీ మహిమ గల దేవుని మందసం మన భుజాల మీదకి వచ్చింది. మనకు దూడలు ఉన్నాయి, వాటి ఏడు వినబడుతుంది, వాటికి పాలు ఇవ్వాలి, ఒళ్ళంతా నొప్పులు ఉంది, ఎన్ని బాధలున్నా మొన్న భుజముల మీద మహిమ గల మందసం ఉన్నది కనుక ఈ ఛాన్స్ ఎప్పుడు ఎవరికి రాదు కనుక పోతే పోయింది, పేరం వెళ్ళిపోదాం అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. ఓరి నాయన, నోరు లేని మూగ జీవాలైనా పాడి ఆవులైనా పచ్చి బాలింత దేహంతో ఒళ్ళంతా నొప్పులతో బాధపడుతున్న ఆవులైనా ఎన్నడూ కాడి మోయని పరువైన బండిలు లాగుతూ యాతన పడుతున్నవైనా మహిమగల మందసం, మహిమగల సేవ మాకు అప్పగించబడిందని, ఇది మా భాగ్యమని ఆనంద సంతోషాలతో మందసాన్ని లాగుతున్నారే. యాజకులు మందసాన్ని వదిలేయటం ఎంత ఘోరం! యాజకులు మందసాన్ని పక్కన పెట్టడం ఎంత ఘోరం! మహాఘనత వహించిన ప్రధాన యాజకులుండగా మందసము చొర్రపట్టబడటం ఎంత ఘోరం! ఈ రాత్రి ప్రశ్న, అయ్యో దైవజనులారో, అయ్యో కాపరులారో, అయ్యో క్రైస్తవులారో, మందసం ఎక్కడా? ఫిలిస్తీన్ల దేశములోనా? కొత్త బండి మీద, కాడిమోయని పాడి ఆవుల మీద ఎక్కడుందిరా మందసం? ఈ పని చేసింది ఎవరు? ఫిలిస్తీన్లు. అన్యులు దేవుని క్రమాలు, వాక్య క్రమాలు, విధానాలు, పరిచర్య క్రమాలు, గుడార క్రమాలు తెలియని వారు. మరి అన్నీ బాగా తెలిసిన అచ్చమైన బాబు ఏం చేశాడు? 2 సమూయేలు 6:2 బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవాను, తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై మన యొద్దనున్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి, ఆగాగాగాగాగు చూసారా? దావీదు ఏం చేశాడంట? మరి ఫిలిస్తీన్లు అంటే వాళ్ళకి తెలియదండి, బండి మీద పెట్టకూడదు, యాజకులు భుజాల మీద మోసుకెళ్ళాలని. దావీదుకి తెలీదా? క్రమాలన్నీ ఏర్పరిచినోడు కదా, పద్ధతులన్నీ చేసినోడు కదా, చిన్నప్పటి నుంచి భక్తిలో పెరిగినోడు కదా, తల్లి కన్నీటి ప్రార్థనలో పెంచబడ్డవాడు కాదా? ఎంత క్రమశిక్షణగా ఎదిగినవాడు, ఎన్నో దైవిక అనుభవాలు కలిగిన వాడు. ఇలాంటి దావీదు కూడా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? కొత్త బండి ఒకటి చేయించి, హే దావీదా, నువ్వు చిన్నప్పుడే ఆత్మపూర్ణుడు కదా, నువ్వు అభిషక్తుడు కదా, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చేది కదా, నేను దేవుని చేతిలో ప్రత్యేక పాత్రగా వాడబడ్డావు కదా, ఆలయ క్రమాలు సరిచేసిన వాడివి, యాజక క్రమాలు ఏర్పాటు చేసిన వాడివి, క్వైర్ మొదలుకొని ప్రీస్ట్లీహుడ్ సిస్టమ్ అంతా ఆర్గనైజ్ చేసినోడు, సంఘ క్రమాలన్నీ ఆర్గనైజ్ చేసినోడు. ఎంత పెద్ద భక్తుడు దావీదు! దేవుని హృదయానుసారని పేరుగాంచిన వాడు, ఇష్టానుసారమైన మనుషులు ఉన్నవాడు, దేవుని ఉద్దేశములు నెరవేర్చే భక్తులని సాక్ష్యం కలిగిన వాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని పద్ధతును, దేవుని విధానాన్ని, దేవుని క్రమాలని ప్రజలకు నేర్పడం అనేసి ఫిలిస్తీన్ల క్రమాలు తాను నేర్చుకుంటున్నాడు. చెయ్యి, ఎంత అవమానం ఇది! గొడ్డలి పెట్టు, చెంప పెట్టు లాంటిది. క్రైస్తవుడా, దైవజనుడా, పరిశుద్ధతను, ప్రార్థనను, భక్తిని, దైవిక క్రమాలని, గుడార క్రమాలని ప్రజలకు నేర్పించే బ్రతుకు బతుకుతావా? ఫిలిస్తీన్ల క్రమాలు నువ్వు నేర్చుకుంటావా? ఎంత ఘోరం ఇది! ఫిలిస్తీన్లు బండి కట్టించి మందసం ఎక్కించాలంటే అర్థం చేసుకో, దావీదు ఎక్కించడం ఏంటంటే ఎంత పరువు తక్కువ పని ఇది! గుడారాన్ని బయలుపోచ్చినప్పుడు దేవుడు మోషేకు అలాగే చెప్పాడా? మందసమును లేవీయులే మోయవలను, మందసమును లేవీయులే కాపాడవలను, యాజకుల భుజముల మీద ఉండవలసిన యెహోవా మహిమ, యాజకుల భుజముల మీద ఉండవలసిన యెహోవా సన్నిధి, యాజకుల భుజముల మీద మోయవలసిన దేవుని ప్రభావం. ఇప్పుడు ఏమైపోయింది? బండెక్కింది కొత్తగా. పదే 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 ఈ మాటతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నా మాట వినండి. వాక్య క్రమాలను, ఆత్మీయ పద్ధతులను, ఆధ్యాత్మిక అనుభవాలను, సేవా క్రమాలను బిడ్డలారా, మన బ్రతుకు చూసి, మన వస్త్రధారణ చూసి, మన ఆలోచనలు చూసి, మన అలవాట్లు చూసి, మన ఆహార పద్ధతులు చూసి ప్రజలు నేర్చుకోవాలా? లేకపోతే మనం పోయి ఫిలిస్తీన్ల పద్ధతిని ఫాలో అయ్యి బండి కట్టి మందసం ఎక్కిస్తామైనా బుద్ధి ఉందా? ఫిలిస్తీన్ల పద్ధతిలో సేవనా? ఫిలిస్తీన్ల క్రమాల్లో దేవుని సేవ? పరలోకమందు కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పున సేవ చేయాలా? ఫిలిస్తీన్లు చేసినట్టు చేయాలా? రకరకాల పథకాలు,
రకరకాల కార్యక్రమాలు క్రైస్తవ సంఘములో సేవలో చొరబడిపోయినాయి. ఎవడోయ్, ఎవరిని ఫాలో అవుతున్నావు నువ్వు? గువ్వలం వారి పీఠములు పడదోయలేదా? రోకలు వెదజల్లలేదా? కొరడా బట్టి బయటికి గంట లేదా? మందిరంలో క్రియ విక్రయాలు వద్దని చెప్పలేదా? దేవుడు తన్ని తోలేసిన, వ్యతిరేకించిన, తృణీకరించిన వ్యాపార లావాదేవీలు సంఘములకు ఎందుకు వచ్చాయి? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడని ఏశావులు అంటాడు. మీలో ఉంటాడేమో జాగ్రత్తని చెబితే కూడా నీ ఓటు నెట్టమ్ముకున్నావు. సిగ్గుమల్లి క్రైస్తవుడివి కాదా? చేయి డబ్బు తీసుకుంటావా నువ్వు? కొప్పుకొచ్చులో డబ్బులు తెచ్చి దొంగ తోటగా నొక్కేసినాడు ఒకడైతే, నా వెనకాలంత బ్యాచ్ ఉన్నాడని చెప్పి ఎత్తుకొచ్చినాడు ఇంకొకడు ఉన్నాడు. వీడు దొంగ, ఆడు బందిపోటు దొంగ. చెచ్చి ఎన్నిసార్లు చిచ్చానో తప్పులేదు. రోషన్ తక్కువ క్రైస్తవులారా. ఇదా క్రైస్తవ్యం? ఏది నీ మాదిరి? ఏది నీ సాక్ష్యం? నిన్ను చూసి ప్రపంచం నేర్చుకోవాలి. ఇదే దారి, ఇదే త్రోవ, ఇందులో నడవండి అని ప్రజలకు అర్థమయ్యేలా బతకాలి నువ్వు. అట్లాంటి నువ్వు ఫిలిస్తీన్ పద్ధతిలో సేవ సిగ్గనిపించట్లా? నువ్వు అభిషక్తుడుగయ్యా, ఆత్మపూర్ణుడుగయ్యా. నువ్వు దేవుని ఆత్మ నీ మీదకి బలముగా వచ్చింది గయ్యా. ఎట్లా చేసావా మరి? మందసాన్ని ఫిలిస్తీన్ల దేశంలో వదిలేసిన క్రైస్తవులారా, మందసాన్ని పాడి ఆవుల మీద పెట్టిన క్రైస్తవులారా, మందసాన్ని కొత్త బండి ఎక్కించిన క్రైస్తవులారా, తిరిగి మందసాన్ని యాజకుల భుజముల మీదుగా దేవుని ప్రజల మధ్యలోకి తీసుకురావాలి. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమాలు, ఈ పద్ధతులు మనకొద్దు. ఈ కొత్త బండి ఎక్కించాడు, ఫిలిస్తీన్ రూట్లోకి వెళ్ళాడు. దారిలో బండి కొంచెం పక్క కొరిగింది, మందసం పడిపోయి అని ఒకటి చేయబెట్టాడు, చచ్చిపోయాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడు, అమ్మో ఈ మందసం నాకొద్దని రోడ్డు పక్కన ఒక బకరగాన్ని ఒకటి చూసి ఓబేదోదం ఇంట్లో పెట్టాడు. పెట్టినోడు రాజు, మందసం ఉన్న సావే, వద్దంటే ఈడితో సావే, ఈడితో సత్యం కన్నా మందసం సత్యం పుణ్యమని ఉంటుందని అడుపుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. అమ్మయ్య మెట్టుకు ప్రమాదము తప్పినది, హల్లెలూయా అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక 3 మాసాల తర్వాత, అరే ఆ రోజున మందసం భయం వేసాడు, కొంపలో పెట్టేసాం, అలా నడపోయాడా. చూసిరమ్మంటే రాజధాని వచ్చిన కొత్తలో డాబాలు లెగిసినట్టు వేసి రక్తం వేసేయం, అక్కడ గుడిచిలేదు ఎక్కలేసిన అపార్ట్మెంట్ భవనం కట్టేశారంట. ఈ రాజు బొట్లు వెళ్ళి బెల్లగొట్టారు. ఓ పెద్ద మనిషి లుంగి కట్టుకుని బయటకు వచ్చాడు. ఏంట్రా, ఇక్కడ గుడిచి ఉండేది? ఉండేది. ఎప్పుడు కట్ట ఉండిద్దా? మేము బాగుపడతాం. అట్ట కాదన్న, గుడిచి ఉండేది కదా, మళ్ళీ అదే మాట అంటావు అంటే అది అమ్మేశారా? లేదు. మరి భవనం కట్టేశాం. ఎట్ట కట్టావు? ఎంక్వైరీ చేసుకో. దొంగసారా కాసిన వాళ్ళం కాదు, దొంగ రోట్లు మార్చిన వాళ్ళం కాదు. దేవుని మందసం ఉండటం వల్ల 3 మాసాల్లోనే నేను ఇంతగా ఆశ్రయించబడ్డానంటే నా అలాంటి వాడు ఏదైనా నమ్ముతాడు. వాళ్ళు రాజులు కదా, ప్రభుత్వం చేతిలో ఉంది. ఎంక్వైరీ కొట్టాడు కమిషను, సిబిసిఐడి అందరూ వచ్చేసారు. ఎవడికి ₹10 దొరకలా. ఇది దేవుని వలన జరిగిన కార్యం నిరూపించబడితే రాజుగారు చెప్పారు, మందసం అంటే మరణం అనుకున్నావు, మందసం అంటే ప్రమాదం అనుకున్నావు, నా కొద్ది మందసం అనే ఒక బకరగాన్ని చూశాడు, కొంపలో పెట్టావు, ఆడింట్లో పెడితే 3 మాసాలు కింగ్ అయిపోయాడు, నీకు మించిపోయాడు ఇప్పుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈసారి యాజకులను తీసుకొని, పాచికారులు తీసుకొని పద్ధతిగా బయలుదేరాడు. స్తోత్రం చెప్పరా, చెప్పండి గట్టిగా. ఎప్పటికైనా మనం లోక పద్ధతులు మానేద్దాం, ఆచారాలు మానేద్దాం, వ్యాపార పద్ధతులు మానేద్దాం, ఫిలిస్తీన్ల విధానాలు మానేద్దాం, కొత్త బండ్లు మానేద్దాం. ఎక్కడెక్కడ ఉన్న మందసాన్ని నెత్తికెత్తుకొని భుజాలు పెట్టుకొని తిరిగి మళ్ళీ సంఘాల్లోకి తీసుకొద్దాం, మన కుటుంబాల్లోకి తీసుకొద్దాం, మన సభల్లోకి తీసుకొద్దాం. మళ్ళీ దేవుని సన్నిధి సంఘాల్లోకి రావాలి, దేవుని మహిమ సంఘాల్లోకి రావాలి, దేవుని ప్రభావం క్రైస్తవులకు రావాలి. దాని కొరకు మనం తగ్గించుకుందాం, పద్ధతులు మార్చుకుందాం, ఎక్కడికైనా వెళదాం. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో ప్రయాసపడి మార్చుకొని తెచ్చుకోవాలి.
దేవునికి గట్టిగా ఆమేనని చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఎక్కువ సమయం తీసుకొని కానీ బిడ్డలారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఎందుకంటే మందసం అంత ఎంత పిచ్చి, ఎందుకంటావేంటి? వెళ్ళిపోతే ఈలోపు యోర్దాను అడ్డు వచ్చింది. అంత అయిపోయింది కాబట్టి నువ్వు సింపుల్గా నువ్వు చేద్దాం నేను పాడుతున్నావు, కానీ వాళ్ళకి టెన్షన్ వచ్చేసింది. ఎగువ నుండి దిగువకు పారుతున్న మహాప్రవాహం అది. అడుగు పెడితే కొట్టుకుపోయి మొత్తం సముద్రంలో పట్టం తప్ప ఇంకేమి దిక్కులేని పరిస్థితి. అయ్యో ఏమిటి చేయటం నాయనా, హల్లెలూయా, నేను ఎటు పోగలను దేవా అంటే యేసుప్రభు అన్నాడు, ఏమి లేదురా, పెద్ద ఫీల్ అయిపోకండి. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు మీ ముందు వెళ్ళాలా, మీరు వెనకాల ఫాలో అయిపోండి. మొత్తం బ్యాచ్ అందరూ ఎన్ని లక్షల మందినా పర్లేదు. యెహోవా నిబంధన మందసమును మోయించిన యాజకుల రకాల యోర్దాను నీటికి తాకితే ఎగువ నుండి దిగువకు పారుతున్న ప్రపంచన జలం ఆగిపోద్ది, యోర్దాను ఎండిపోద్ది, దర్జాకి వెళ్ళిపోతారు మీరు అన్నాడు. స్తోత్రం చెప్పండి. మెరక నుంచి పల్లానికి వచ్చే నీరు ఇప్పుడు నాపుతాడా? కుదిరిద్దా? దేవుని మందసము బండి మీద ఉంటూ ఒకటి పేనం పోయింది. ఫిలిస్తీన్ దేశంలో ఉంటూ వాళ్ళకి సమస్త నాశనం అయింది. కోల్పోతే ఇక్కడ జనాల పేనాలు పోయినాయి. మందసము యాజకుల భుజాల మీదకి రాగానే యోర్దాను ఆగిపోయింది, యోర్దాను చీలిపోయింది, నూతన దారి ఏర్పరచబడింది. గర్భిణీ స్త్రీలు మొదలుకొని చంటి బిడ్డల దాకా వృద్ధుల దాకా అందరూ క్షేమంగా అవతల ఒడ్డుకు చేరిపోయారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకే మందసం కావాలి, అందుకే మహిమ కావాలి, అందుకే సన్నిధి కావాలి, అందుకే అభిషేకం కావాలి. కమిటీలు కాదో, ఎన్నికలు కావో, పదవులు కాదో, దేవుని సంఘములోకి ఇవి రాకూడదు. సంఘములో ఉండాల్సింది దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం. యోర్దాను చీలిపోద్ది, మార్గాలు ఏర్పరచబడతాయి, దర్జాగా అవతల ఒడ్డుకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మందసం ఉంటే ఇంత ఆశీర్వాదం కదా. ఒక రోజున మందసం లేకుండా బయలుదేరిపోయింది బ్యాచ్. సంఖ్య 14 అయ్యా, సంఖ్య 14. నలభై 42. మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. చూసారా, ఆయన మన మధ్యలో ఉంటేనే, లేకపోతే మీరు గెలవలేరు, నిలవలేరు. ఇంకా మీరు సాగిపోకుడి, ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. 44. అయితే వారు మూర్ఖించి కొండ కొనకెక్కిపోయి, యెహోవా మన మధ్య లేడు, దేవుని సేవకుడు లేడు, దేవుని సన్నిధి లేదు, ప్రభావం లేదు, మీరు వెళ్ళొద్దు అని మోషే చెప్పినా వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. చూడండి, వాళ్ళు మూర్ఖించి కొండ మీదకి ఎక్కే ప్రయత్నం చేశారు. అక్కడ వాక్యం ఏముంది? అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను వారితో బయలుదేరలేదా. నువ్వు రాబోతామారా, మాకు దారి తెలిసిపోయింది, వెళ్ళిపోతామన్నారు. అప్పుడు ఏం జరిగింది నాన్న? అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఎంత ఘోరం! నువ్వు ఎక్కడో ఐగుప్తులోనే దేవుడిని తప్పించి ఫరో చేతిలో పడకుండా కాపాడి క్షేమంగా అవతలకి నడిపించి వాగ్దాన దేశాన్ని తీసుకొస్తుంటే, అమాలేకీలను తప్పించి ఎన్ని బాధలు తప్పించి ఇక్కడ దాకా తీసుకొస్తే, కొండెక్కి దిగితే వాగ్దాన దేశమే చివరికి వచ్చేసావు. ఇలాంటి మూమెంట్లో వాళ్ళు మూర్ఖించి కొండ మీదకి ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను వారితో వెళ్ళలేదు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ శత్రువులను పట్టుకొని కొట్టి చంపేశాడు. మందసం ఉంటే యోర్దాను చీలిపోతుంది, మందసం లేకపోతే మరణం వచ్చి పడిపోతుంది. యాత్ర చేయలేవు, ముందుకు వెళ్ళలేవు, యుద్ధము చేయలేవు, పోరాటాలు సాగించలేవు, విజయాన్ని చూడలేవు. అర్ధాంతరపు నష్టమే, మరణమే, నాశనమే. మందసము లేకపోతే, మహిమ లేకపోతే. ఈ రాత్రి నా సందేశం అంతా దేవుని కృపలో. నీ మందసం ఎక్కడుంది? ఎక్కడ? ఫిలిస్తీన్ల దేశములోనా? కాడి మోయిని పాడి ఆవుల రెక్కల మీద ఉన్నదా? కొత్త బండి మీద పెట్టావా? ఎవడో ఒకరు చూసి ఉభయదేదం ఇంట్లో వదిలేవా?
ఎక్కడుంది నీ మందసం? డబ్బునో, డినామినేషన్లో, పార్టీల కండువాలను, రాజకీయ జెండాలను మోసేవాడుగా కాకుండా యెహోవా నిబంధన మందసమును మోయిచున్న దైవజనుడు ఒకడు నీకుంటే, అతడు నీ ముందు నడుస్తూ ఉంటే, ఆ నడిపింపులో సాగితే నీ ముందు యోర్దాను చెలుద్ది, మరణం ఆగుద్ది, విజయం నీ బానిసవుద్ది, క్షేమంగా నువ్వు సంతోషంగా విజయవంతంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మందసాన్ని పోగొట్టుకుంటున్నావా? ప్రభావాన్ని పోగొట్టుకుంటున్నావా? సన్నిధిని పోగొట్టుకుంటున్నావా? అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావా? దీవెనను పోగొట్టుకుంటున్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? మందుడై, స్థూలకాయుడై, సేవలో పరుగులెత్తలేక మందసాన్ని పోగొట్టుకున్న పరిస్థితి. మనుష్యుల పద్ధతుల్లో పడి నాశనం అయిపోయి దాన్ని పోగొట్టుకున్న పరిస్థితి. బాల్యము నుండి దేవుని ఆత్మ చేత నడిపించబడ్డ నీవు కొత్తగా ఫిలిష్తీయుల పద్ధతుల్లో మందసాన్ని మోసే పిచ్చి ప్రయత్నం చేయడం ఏమిటి? ఇవి దైవిక క్రమాల్లోనే, గుడార క్రమాల్లోనే సాగాలి, లోక పద్ధతులతో. ఇశ్రాయేలీలు మిస్పాలో నీళ్లు చేది కుమరించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి మందసమును మరలా కనుకరించి అనుగ్రహించమని గోల పెట్టినట్లుగా మనము కూడా నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘములో, నా సేవలో, మొత్తంగా క్రైస్తవ్యములో దేవుని మందసం అనగా దేవుని సన్నిధి, అనగా దేవుని మహిమ, అనగా దేవుని ప్రభావం మరలా రావాలి. క్రైస్తవ్యములోనికి దేవుని సన్నిధిని, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని మరలా తెచ్చుకోవాలి. సన్నిధి లేని, మహిమ లేని, ప్రభావం లేని సేవ, సంఘం, పాట, ప్రార్థన మాకొద్దు అని ఒక కసి, రోషము, తీర్మానము కలిగిన వారమై మందసము కోసం నడుము కట్టుకుందాం. ప్రభావం కోసం ప్రార్థన చేద్దాం. భుజముల మీద, యాజకుల భుజముల మీద మందసాన్ని తెచ్చుకొని మన మధ్యలో పెట్టుకుందాం. మందసం మన మధ్యలోకి వస్తే విజయం వచ్చినట్లే. మందసం మన ముందు వెళ్తే యోర్దాను చేరినట్లే. మందసం లేకపోతే విజయమే లేనట్లే. నీ మందసం ఎక్కడుంది? ఈ రాత్రి ఆలోచించు. తల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి.